ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం యామనాసపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. యామనాసపల్లికి చెందిన విజయలక్ష్మి ఊరి నాయన కొత్తూరు గ్రామానికి చెందిన శ్రీరాములకు 2 లక్షల రూపాయల అప్పుగా ఇచ్చినట్లు విజయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే తనపై శ్రీరాములు కత్తితో దాడి చేశారని ఆమె తెలిపారు. ఇచ్చిన డబ్బును అడగడంతోనే తనపై శ్రీరాములు కత్తితో దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కుప్పం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. మేము వ్యవసాయం చేస్తున్నాము. మా ఊరు ఏనమాసంపల్లి జరుగు పంచాయతీ కూలోళ్ళు పిలిచి కొత్తూరుకు పోయినాము. సరే అనేసి శ్రీరామ్ అనే అబ్బాయి నా దగ్గర 2 లక్షలు తీసుకొని 1.5 సంవత్సరం అవుతుంది. 3 నెలలుగా అబ్బాయి కనిపించలేదని కూలోళ్ళకి పోతుంది 10 గంటల్లో కదా కనిపించినాడు. ఏం శ్రీరామ్ డబ్బులు రాకుండా ఎక్కడ పోతుందా కనిపించలేదు అని అడుగుతుంది. సరే రాక ఇంటి దగ్గర మాట్లాడతాము అని నేను ఇంటి దగ్గరికి వచ్చాను నాన్న ఈడే ఉంటాను రచ్చ దగ్గర అమ్మని తోడుకో రాకు అంటుని. సరే అమ్మ అట్లా వస్తుంది ఇంకొక దారిలో రాక అని రోడ్లో రమ్మని రోడ్లకు వద్దురా ఈడే ఎండగా ఉంది నాకు షుగర్ ఉందిరా సుస్థ అవుతుంది ఇంకా అన్నం తినలేదు ఇక్కడే తోడుకోరాపో అంటుంది. తర్వాత మా అమ్మ అట్లా వస్తుందంటక అని పిలుచుకుందని ఇంకొక దారిలో తోడుకుపోయా. అది రోడ్డే కదా అనేసి నేను పాప పోతా ఉంటుంది. ఇంకా 3 వాడి జట్లను ఉండరు. వాళ్ళు వచ్చి అంతా కూకొని మాట్లాడతాను. వాళ్ళ అమ్మ వచ్చా ఏం పెద్దమ్మా సూడి శ్రీరాములు కాపలేకుండా ఇట్లా చేస్తున్నాయంటే రేప వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అట్లేరా ఎక్కకి ఇవ్వాలి కదా మనము అని. సరే ఇస్తారు కదా అనేసి మాట్లాడుతున్నాం. ఇట్లే మాట్లాడుకుంటా ఉంటే కూలోళ్ళు సిక్కలే నాకు నేను బయలుదేరుతామమ్మా మీరు రాండా ఇంటితో ఏమైనా ఉంటే మీ అమ్మ నువ్వు భార్య 3 రాండ్రా మేమేమైనా తప్పు లెక్కలో పొద్దులు ఏమైనా చెప్పింటే ఆడొచ్చి మాట్లాడి ఎంతనో లెక్కలు చూసుకుంటాం రాపా అని పిలుస్తున్నాయి. అంతే సార్ పాపం బండి స్టార్ట్ చేయమ్మా అంటుని మమ్మల్ని రౌండ్ వేస్తా ఉన్నాడు. ఏమరా ఇట్లా తిరుగుతావు మమ్మల్ని ఏమో నాకు అర్థమే కాలేదు ఉండు వస్తాననేసి నేను వంగి కట్టుకుని ఒకటి ఎత్తుకోండి నన్ను గిన్నె ముట్టేకి రావద్దురా కొంచెం దూరంగా ఉండవు వాటిని అట్లని ఆ కట్టుకుళ్ళు ఎత్తుకొస్తుంది. సరే అనగానే వాడు అట్లా అని దూరంగా నేను కట్టుకుని పారేసేస్తా మా బండి అంటే పటామని వెనుక పొడి చేస్తాను. వెనుక వచ్చినావు ముందర వచ్చినావు నాకు ఏమో తెలియదు ఎత్తుకొని వచ్చి అట్లే పడిచేసినాడు ఉన్నట్లే బండి ఎక్కాక ఇట్లా తిరిగింది ఒకటే వాడి ముందరికి ఇట్లా అట్లే ఎట్లే ఇంకా వచ్చినావు వీడు ఎలా పడిచినాడు తెలియదు గట్టి పటామనింది నాకు ఈ నెత్తలు ఇక్కడ గుబ్బీమని గుద్దేసినేమో అని అయ్యో గుద్దేసమ్మా నన్నే అంటే గుద్దేసిన చేయి పెడితే ఏలే దూకొనిసా. అయ్యో నాకు ఇంకా అంతే సార్ భయం వచ్చేసింది. ఇంక మనం షుగర్ పేషెంట్ బతికెళ్ళదని నాకు చాలా భయం వచ్చి ఆడే గిర్రనిచ్చి తిరుగుకొని బండెక్కి నేను పాప వస్తూ ఉన్నాం. చూసి నా సొమ్ము పోయిందానికి నేనే పోయిందని నన్ను ఇలా చంపే ప్రయత్నం చేసినారు సార్. అందరూ చేరి పెద్దలందరూ చేరి నాకు న్యాయం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.